మీరు ఎంత తక్కువ తిన్నా, ఎంత రన్నింగ్ చేసినా, వాకింగ్ చేసినా, జిమ్లో యోగాలో ఎంత కష్టపడ్డా వెయిట్ లాస్ అవ్వట్లేదా? అయితే తప్పు మీ బాడీది కాదు, మీరు ఫాలో అవుతున్న మెథడ్ది. 90% మంది చేసే ఒకే ఒక్క పెద్ద తప్పు ఏంటో తెలుసా? తక్కువగా తింటే బరువు తగ్గుతామని అనుకోవడం. ఇదే పెద్ద తప్పు. కానీ తక్కువ తిని ఆకలితో అలమటించడం వల్ల మీరు బరువు తగ్గడం కాదు, మీకు హెయిర్ ఫాల్ అవ్వడం, నీరసం రావడం, మీ మెటబాలిజం అనేది నాశనం అవుతుంది. అందుకే ఈ వీడియోలో మీకు ఫ్యాట్ బర్న్ అవ్వడానికి అసలైన సైన్స్ ఏంటి, అన్నం తింటూ కూడా బరువు ఎలా తగ్గొచ్చు, ఇప్పటికీ 90% మంది నమ్మే 5 వెయిట్ లాస్ అపోహల గురించి మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాదు ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు వెయిట్ లాస్ గురించి ఫాలో అవుతున్న మిత్స్ గురించి, డౌట్స్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ కూడా చేయండి. ఇంకా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు మెయిన్ మ్యాటర్కి వస్తే, మన బాడీలో స్టోర్ అయిన ఫ్యాట్ కరగాలి అంటే ఒకే ఒక్క రూల్ అనేది పనిచేస్తుంది. అదే క్యాలరీ డెఫిషియట్. దీన్ని నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తాను. మీ దగ్గర ఒక బ్యాంక్ అకౌంట్ ఉందనుకోండి, దాంట్లో ఎవ్రీ మంత్ మీరు సేవింగ్స్ చేస్తూ ఉన్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత మీకు ఎవ్రీ మంత్ 2000 కావాల్సి వచ్చింది. కానీ మీరు సంపాదించేది 1700 మాత్రమే ఉంది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? మీరు ఆల్రెడీ సేవింగ్స్ చేసుకుని ఉన్న అకౌంట్లో నుంచి 300 అనేది తీసుకుంటారు కదా. సరిగ్గా అలాగే మన బాడీ కూడా వర్క్ అవుతుంది. రోజుకి మీ బాడీకి 2000 క్యాలరీల ఎనర్జీ కావాలి అనుకుంటే, కానీ మీరు ఫుడ్ ద్వారా 1700 క్యాలరీలు మాత్రమే ఇస్తున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కావాల్సిన 300 క్యాలరీస్ని మీ బాడీలో ఆల్రెడీ స్టోర్ చేసుకున్న ఫ్యాట్ని కరిగించి ఎనర్జీగా తీసుకుంటుంది. ఇదే ఫ్యాట్ లాస్ సైన్స్. ప్రపంచంలో ఏ డైట్ అయినా ఇదే ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది. కానీ ఇక్కడే అందరూ పప్పులో కాలేస్తారు. తక్కువ తింటే తొందరగా వెయిట్ లాస్ అవుతామా? అయితే నేను బ్రేక్ఫాస్ట్ మానేస్తా, డిన్నర్ మానేస్తా, రోజుకి నేను 500 క్యాలరీస్ మాత్రమే తింటా అనేసి డిసైడ్ అవుతారు. ఇలా చేస్తే ఏమవుతుందో తెలుసా? ఫస్ట్ వీక్లో 2 నుంచి 3 కిలోలు తగ్గుతారు. కానీ ఇది ఫ్యాట్ లాస్ కాదు, వాటర్ వెయిట్. దీనివల్ల వెంటనే మీ బాడీ అలర్ట్ మోడ్లోకి వెళ్తుంది. నాకు సరైన ఫుడ్ రావట్లేదు, ఉన్న ఎనర్జీని కాపాడుకోవాలి అనేసి మీ మెటబాలిజాన్ని డ్యామ్ స్లో చేసేస్తుంది. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? రోజంతా విపరీతమైన నీరసం రావడం, జుట్టు విపరీతంగా రాలిపోవడం, విసుగు, చిరాకు రావడం. దీనివల్ల పూర్తిగా బరువు తగ్గడం అనేది ఆగిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఆకలితో అలమటించడం అనేది ఫ్యాట్ లాస్ కాదు. సరైన క్యాలరీస్తో సరైన ఫుడ్ మాత్రమే హెల్దీ వెయిట్ లాస్. ఇప్పుడు మనం హెల్దీ వెయిట్ లాస్కి 4 గోల్డెన్ రూల్స్ గురించి చెప్పుకుందాం. రూల్ నెంబర్ 1, మీ ప్లేట్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. మీ ప్లేట్లో 50% వెజిటేబుల్స్ లేదా సలాడ్స్ ఉండాలి. 25% పప్పు, పన్నీర్, ఎగ్స్, చికెన్ లాంటివి ఏవైనా తినొచ్చు. అలాగే 25% రైస్ లేదా రోటీ అనేది ఉండాలి. మీరు ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే మీకు త్వరగా ఆకలేదు, క్రేవింగ్స్ అనేవి తగ్గుతాయి. అలాగే మజిల్ లాస్ అవ్వకుండా ఉంటుంది. సో మీరు తినే ఫుడ్లో ప్రోటీన్ ఉంచుకోండి, కార్బోహైడ్రేట్స్ ఉంచుకోండి, అలాగే ఫ్యాట్స్ కూడా ఉండేలాగా చూసుకోండి. రూల్ నెంబర్ 2, చాలామంది వెయిట్ లాస్ అవ్వాలంటే ఎక్విప్మెంట్స్ ఉండాలి, జిమ్ కావాలి, నాకు ఇక్కడ అవైలబిలిటీ లేదు అని థింక్ చేస్తూ ఉంటారు. అవన్నీ అవసరం లేదు. డైలీ 30 to 45 మినిట్స్ వాకింగ్ చేయండి, యోగా చేయండి, లేదు అంటే డ్యాన్స్ వేయండి, ఏదైనా చేయండి. కానీ ఒక్కరోజు 2-3 గంటలు గట్టిగా వర్కౌట్ చేసేసి 4 రోజులు రెస్ట్ తీసుకున్నారనుకోండి, అది యూజ్ ఉండదు. డైలీ టైం కేటాయించండి. డైలీ 20 to 30 మినిట్స్, అట్లీస్ట్ 40 మినిట్స్ మీరు ఎంతసేపు చేయగలిగితే డైలీ చేయండి. కన్సిస్టెన్సీ ఇస్ ద కింగ్. మీరు ఎప్పుడైతే డైలీ చేస్తారో అప్పుడే రిజల్ట్ వస్తాయి. ఒకరోజు ఎక్కువ చేసి ఒకరోజు అసలు చేయకుండా ఉండడం వల్ల మీకు రిజల్ట్ అనేది కనిపించదు. ఎంతసేపు చేసామనేది కాదు, ఎలా చేసామన్నది కూడా ఇంపార్టెంట్. రూల్ నెంబర్ 3, వాటర్ రిక్వైర్మెంట్. మన బాడీ ఫ్యాట్ కరగాలి అంటే ఖచ్చితంగా వాటర్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. అందుకే డైలీ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది ఖచ్చితంగా తాగడానికి ట్రై చేయండి. అంతేకాకుండా మనం వెయిట్ లాస్ అవ్వాలి అంటే తినే ఒక అరగంట ముందు గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా డైలీ తాగండి. ఇది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. రూల్ నెంబర్ 4, నిద్ర. మీరు ఎంత మంచి డైట్ చేసినా, వర్కౌట్ చేసినా, రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ అనేది పెరుగుతుంది. ఇది పెరిగిన మన బాడీ ఫ్యాట్ను మరింత గట్టిగా పట్టి ఉంచి కరగకుండా చేస్తుంది. అందుకే స్లీప్ అనేది వెరీ ఇంపార్టెంట్. 7 to 8 అవర్స్ ఆఫ్ స్లీప్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. చాలామంది మనలో చేసే పొరపాటు ఇదే.
మీరు ఏం చేయకపోయినా పర్వాలేదు, కొన్ని రోజులు స్లీప్ ప్యాటర్న్ కరెక్ట్గా చేసుకోండి. మీరు వెయిట్ లాస్ అనేది అబ్జర్వ్ చేయండి, మంచి రిజల్ట్ అనేది వస్తుంది. నేను చాలా మందిలో అబ్జర్వ్ చేశాను. ఫస్ట్ నేను అందరికీ సజెస్ట్ చేసేది కూడా అదే, ఇది స్లీప్ అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకే దీన్ని సాగదీసైనా చెప్తున్నాను, స్లీప్ కరెక్ట్గా వెళ్ళండి. నిద్ర పట్టకపోతే చాలా చెప్పున్నాను టిప్స్, ఏమేమి చేయాలి, ప్రాణాయామాస్ ఏం చేయాలి, మీరు కామెంట్ చేయండి, దానికి సపరేట్గా అయినా వీడియోస్ చేస్తాను, ఓకేనా. ఇప్పుడు మనం వెయిట్ లాస్ గురించి ఉన్న అపోహల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ది, రాత్రిపూట అన్నం తింటే లావు అవుతారు. ఇది తప్పు. అన్నం తిన్నా కాదు, రోజు మొత్తంలో అవసరానికి మించి క్యాలరీస్ తింటేనే లావు అవుతారు. కంట్రోల్గా తింటే రాత్రి కూడా రైసు తినొచ్చు, నో ప్రాబ్లం. రెండోది, చెమట బాగా పడితే ఫ్యాట్ కరిగినట్టే. కానే కాదు, చెమట కేవలం వాటర్ లాస్ మాత్రమే, ఫ్యాట్ లాస్ కాదు, ఓకే. మూడోది, గ్రీన్ టీ లేదా ఫ్యాట్ బర్నింగ్ డ్రింక్స్ తాగితే బరువు తగ్గుతారు. ఏమాత్రం మ్యాజిక్ డ్రింక్స్ మిమ్మల్ని సన్నగా మార్చలేవు. లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే ఇవేవి మీకు పనికిరావు, ఓకేనా. నాలుగోది, పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ కరగాలంటే పొట్టకు సంబంధించినవి చేయాలి, హ్యాండ్స్ ఫ్యాట్ తగ్గాలంటే హ్యాండ్ ఎక్సర్సైజ్ చేయాలి, థై ఫ్యాట్ తగ్గాలంటే థై ఎక్సర్సైజ్ చేయాలి. ఇలా కాదు, ఓవరాల్గా మీకు ఫ్యాట్ లాస్ అయినప్పుడు మాత్రమే ఇది రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఓన్లీ ఒక పార్ట్కి ఎక్సర్సైజ్ అనేది ఉండదు, ఓకేనా. ఐదోది, ఏదో ట్యాబ్లెట్స్ తీసుకుంటే వెయిట్ లాస్ అవుతాం, ఇంజక్షన్లు తీసుకుంటే వెయిట్ లాస్ అవుతాం అనేవి నమ్మకండి. వీటి వల్ల మీ హెల్త్ అనేది చాలా దారుణంగా పాడైపోతుంది. చివరిగా ఒకటి గుర్తుపెట్టుకోండి, వెయిట్ లాస్ అనేది మీ శరీరాన్ని శిక్షించే రేస్ కాదు, అదొక బ్యూటిఫుల్ జర్నీ. జంక్ ఫుడ్స్ మానేసేయండి, షుగర్ తగ్గించేసేయండి, మంచి నిద్రపోండి, రోజు కాసేపు యోగా చేయండి, మంచి అలవాట్లు నేర్చుకోండి. ఇవన్నీ పాటిస్తే వారంలో మ్యాజిక్ జరగకపోవచ్చు, కానీ ఒక 3 నెలలు నిజాయితీగా ట్రై చేయండి, రిజల్ట్ అనేది మీరు ఖచ్చితంగా చూసి షాక్ అవుతారు. ఇప్పుడు నా కామెంట్లో ఒక విషయం చెప్పండి, మీరు వెయిట్ లాస్ జర్నీలో ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటి? అదేంటో కామెంట్ చేయండి. లైక్ ఫుడ్ని కంట్రోల్ చేసుకోకపోవడం, జంక్ ఫుడ్స్ క్రేవింగ్స్ రావడం, లేకపోతే ఎక్సర్సైజ్ యోగా లాంటివి చేయడానికి టైం లేకపోవడం, లేదంటే ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే ఎక్కువ ఖర్చు అవుతాయని భయపడ్డాం. వీటిలో మీరు ఏది అనుకుంటున్నారు అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ. నమస్తే.